హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఓకే, సో మీరు లైక్ చేసి నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సరేనా. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి, ఓకేనా. ఓకే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చాలామందికి వాళ్ళ పైన బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనే ఒక అనుమానం ఉంటుంది. సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు, ఓకేనా. ఓకే, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఓకేనా. సో వ్యవసాయము, రియల్ ఎస్టేట్, వీటికి సంబంధించి కూడా ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటనేది మీరు చెక్ చేసుకోవాలి. మీ ఇంట్యూషన్ పవర్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా. ఓకే, సరే, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నరు ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఈరోజు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రస్తుతం, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ నేమ్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, సరేనా. జస్టిస్, ఓకే, ది ఎంపరర్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఈ డెక్ నుంచి 4 కార్డ్స్ తీసుకున్నాను, సరేనా. సరే, నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మనం చెక్ చేస్తున్నాం. అంటే మీరు మీ పర్సన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయని చూద్దాం. అంటే మీ పర్సన్ తన మనసులో అంటే ఇన్నర్గా చెప్పాలనుకున్నా చెప్పలేక, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా చేయలేక ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం బయటికి, ఓకేనా. అంటే చాలా ఫీలింగ్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, బట్ చెప్పాలనుకున్న ఎక్స్ప్రెస్ చేయలేక మనసులోనే దాచుకున్న ఫీలింగ్స్, భావాలు ఏంటి మీ పర్సన్ని మనం చూద్దాం, సరేనా. ఓకే, ఇక్కడ మీకు నంబర్ చెప్తాను. 3, 6, 13, 5, 14, 15, 12 అండ్ 2 నంబర్స్ కనబడుతున్నాయి. అంటే ఇక నేను ఓవరాల్ నెంబర్ చెప్తున్నాను, ఓకేనా. సో రీడింగ్లోకి వచ్చేద్దాం. సో రాశులు కూడా చెప్తాను చూడండి. రాశులు వచ్చేసి మేషం, సింహం, ధనస్సు, కుంభరాశి, తులారాశి, మిథున రాశి ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. తులారాశి ఉంది, మేషరాశి, మిథున రాశి, సింహం, ధనస్సు రాశి, హ్యారీస్, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి, అంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఈ రిలేషన్లో ఒక కొత్తదనం, ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య బ్రేకప్స్ మాత్రం కనబడుతున్నాయి, ఇంకా హార్ట్ బ్రేక్స్ చాలా కనిపిస్తున్నాయి. సో మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు, ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ లాయల్గా లేరు. వీళ్ళు ఏంటంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ సీరియస్నెస్ లేదు మీ పర్సన్కి. ఏమో అంటారు కదా, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, పిల్ల చేష్టలు, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్, ఏజ్లో చిన్న కావచ్చు, మెచ్యూరిటీలో చిన్న కావచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా ఏజ్లో మీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు. చాలా ఏంటంటే చాలా డామినేటెడ్ దూకుడు మనస్తత్వం ఎక్కువ. ఎక్కడ స్టాండర్డ్గా ఉండని అక్కడివి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ వీళ్ళ ఎనర్జీస్ అసలు ఏం బాలేవు. బట్ వీళ్ళు ఏంటంటే ఏమాత్రం కూడా లాయల్గా లేరు. బట్ ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి, మీకు న్యాయం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇంకా చూద్దాం వీళ్ళ ఎనర్జీస్. సో వీళ్ళ
వే ఆఫ్ బిహేవియర్ అయితే కరెక్ట్గా లేదు, ఎమోషనల్గా కానీ లాయల్గా కానీ లేరు వీళ్ళు. అండ్ రిలేషన్షిప్ని ఏంటంటే వన్ డే స్టాండ్ని ఏర్పరచుకునే పర్సన్, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థమవుతుంది. అంటే మీతో రిలేషన్షిప్ కూడా సీరియస్నెస్ లేదు, పిల్ల చేష్టలు. మీరు ఈ రిలేషన్షిప్లో వేగి వేగి అలసిపోయారు, చాలా మొండి వ్యక్తి, ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు కూడా, ఒక అథారిటేటివ్ పర్సన్ అన్నమాట. ఓకేనా. ఇందులో అంటే మీరు ఈ పర్సన్తో వేగి వేగి అలసిపోయారు, వెక్స్ అయిపోయారు అంటే కనబడుతుంది. మీకైతే చీటింగ్ ఎనర్జీస్ జరిగాయి, చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మూలాన మీకు. ఓకేనా. అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా అంటే ఓకే పని అయిపోయిందా, తిన్నామా, పడుకున్నామా, చెయ్యి కడుక్కున్నామా, అంతేగాని మీరు దాన్ని ఎమోషనల్గా తీసుకున్నారేమో కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి. మాటలు మాత్రం కోటలు దాటుతాయండి. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా అంటే మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ పరిస్థితులు ఏంటి, మీ సర్కమ్స్టెన్సెస్ ఏంటి అని వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆలోచించరు. వాళ్ళ పని అయిందా లేదా అనేది చూసుకుంటారు తప్ప, వాళ్ళు బాగుండాలని చూసుకుంటారు తప్ప మీ విషయంలో ఎలాంటి ఒక కేరింగ్ లవ్ అనేది చూపించట్లేదు. సో ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి, ఆల్ ఆఫ్ సడన్గా యాక్షన్ తీసుకోవడము, దాని తగ్గట్లు మీరు సపోర్ట్ చేయకపోతే, దాని తగ్గట్లుగా మీరు బిహేవ్ చేయకపోతే, కోఆపరేట్ చేయకపోతే, మిమ్మల్ని అవాయిడ్ చేయడము, బ్లేమ్ చేయడము. సో ఇట్లాంటి పర్సన్తో మీరు వేగి అలసిపోయి మారుతారని చూశారు కానీ ఏమాత్రం మారలేదు. మారుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్, తనకి లాభం ఏంటి అని చూసుకుంటారు తప్ప అంటే తన వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించే పర్సన్ కాదు. ఓకేనా. సెల్ఫిష్ పర్సన్ వీళ్ళు. సో మీరు ఏదైనా గట్టిగా మాట్లాడి, కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బ్రేకప్, ఎస్కేప్ రెండూ జరుగుతాయి అన్నమాట. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలం వెయిట్ చేసి వీళ్ళలో మార్పు వస్తుందని చూశారు కానీ మారలేదు. ఓకేనా. ఇంకా వచ్చేసి మిమ్మల్ని అంటే ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు, అంటే స్టక్ అయిపోయారు. మీరు ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అని వెయిట్ చేస్తూ చాలా డిలేస్ అయిపోయి ఎన్నిసార్లు అని పడతాం, అవునా. అంటే వెక్స్ అయిపోయారు చాలా, ఎంతకాలం అని పడతారు. అంటే ఈ పర్సన్లో చేంజెస్ రావాలని భగవంతుని కూడా ప్రే చేస్తున్నారు కనబడుతుంది. మీరు ఎక్కువగా స్పిరిచువాలిటీ ఇంకా ఏమంటారు డివోషనల్గా ఉన్నారని కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ని మర్చిపోలేక, ఈ పర్సన్లో మార్పు రాక, ఈ పర్సన్ని అంటే ఇక్కడ చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, విసిగిస్తున్నా, చీట్ చేస్తున్నారని తెలిసినా కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు. సో డివైన్ని ఎక్కువగా ప్రే చేస్తున్నారు మీరు, ఇక్కడ కనబడుతుంది. ఓకేనా. చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీరు, ఈ పర్సన్లో మార్పు రాక చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, చాలా యాంగ్జైటీ కనబడుతుంది. సో మీరు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళడము, డివైన్ ఎక్కువగా ప్రే చేస్తున్నారు కనబడుతుంది. టెంపుల్స్ ఎక్కువ తిరుగుతున్నారు. కొంతమంది ఈ పర్సన్లో మార్పు రావాలని అంటారు కదా, రిచువల్స్, మంచి పరిహారాలు కూడా చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. అంటే ఈ పర్సన్లో మార్పు రావాలని చెప్పేసి ఒక లవ్ రిచువల్స్ కావచ్చు, రిలేషన్షిప్కి సంబంధించి రిచువల్స్ కావచ్చు, టెంపుల్స్కి వెళ్ళడం కావచ్చు. సో ఇట్లాంటివి అయితే ఒక మంచి పరిహారాలు కావచ్చు చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ గురువులను కూడా, కొంతమంది వాళ్ళ గురువులను సంప్రదించడము, టారో రీడింగ్ తీసుకోవడము, మంచి ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవడము. సో ఇట్లాంటివి కూడా రెమెడీస్ ఫాలో అవుతున్నారు అనేది కనబడుతుంది. ఓకేనా. సో డెఫినెట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాస్ట్ కార్డ్ చూడండి, స్టార్ కార్డ్ వచ్చింది. సో వీళ్ళలో కాకపోతే మీకైతే ఎక్కడో ఒక నమ్మకం ఉంది, ఈ పార్ట్నర్లో ఏదో ఒక మార్పు వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళు మారుతారనే ఒక హోప్ అయితే వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్న రిచువల్స్ కావచ్చు, ఈ టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం కావచ్చు, డివైన్ ప్రే చేయడం కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, వీటి ద్వారా మాత్రం మీ పార్ట్నర్లో ఏదో ఒక మార్పు వస్తుందనే ఒక గట్టి నమ్మకం అయితే మీకుంది. ఓకేనా. సో మరి ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఓకేనా. సో ఏదో ఒక గుడ్ లక్ మూమెంట్ అయితే వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది మీలో, మీ పార్ట్నర్ విషయంలో. ఓకేనా. ఓకే.
సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ ఒక 20-30% మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.